ఒకసారి ఒక వ్యక్తి సాధువు దగ్గరకు వచ్చి, స్వామి, మా ఆవిడతో రోజు గొడవలు తగాదాలు అవుతున్నాయి. నేను ఎంత ఓర్పుగా ఉండడానికి ప్రయత్నం చేసినా నా వల్ల కావడం లేదు. నా భార్యతో గొడవలు ఆగిపోవటానికి ఏదైనా మార్గం చెప్పండి స్వామి అని అడిగాడు. అందుకు ఆ సన్యాసి, ఈ సమస్యకి చాలా సునాయాసమైన మార్గం ఉందయ్యా. కానీ ఆ తాయెత్తు తయారు చేయటానికి సింహం మీసం కావాలి. నువ్వు గాని సింహం మీసం తీసుకురాగలిగితే ఆ తాయెత్తు నీకు తయారు చేసి ఇస్తాను. ఆ తాయెత్తు మీ ఆవిడికి కడితే ఆ గొడవలు ఆగిపోతాయి అని చెప్పాడు. అందుకు ఆ వ్యక్తి, నా భార్యతో గొడవలు ఆగిపోతాయి అంటే ఎంత కష్టమైనా పర్లేదు స్వామి, మీకు సింహం మీసం నేను తీసుకువస్తాను అని చెప్పి సింహాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక సింహం నది ఒడ్డు దగ్గర కూర్చుని ఉంది. దూరంగా ఆ వ్యక్తి నుంచుని సింహాన్ని చూడసాగాడు. సింహం అతన్ని చూసి అతని మీద గాండ్రించింది. సింహాన్ని చూడగానే అతనికి భయమేసిన భయాన్ని తట్టుకుని మౌనంగా నుంచున్నాడు. ఇలా ప్రతిరోజు సింహాన్ని దూరంగా నుంచుని చూడటం, కొంచెం కొంచెం దగ్గరగా వెళ్ళటం మొదలుపెట్టాడు. అతని దగ్గరగా చేరుతూ ఉంటే సింహం కూడా రోజు చూసే వ్యక్తే కదా అని అలవాటవడంతో గాండ్రించడం మానేసింది. కొన్ని రోజుల తర్వాత సింహానికి దగ్గరగా చేరి ఆ వ్యక్తి సింహానికి ఇష్టమైన మాంసాన్ని తెచ్చి సింహానికి వేయటం మొదలుపెట్టాడు. రోజు అతను సింహానికి మాంసం తీసుకురావటం, వేయటం అలవాటుగా మారింది. కొన్ని రోజులు ఇలా జరుగుతూనే ఉండేసరికి సింహానికి చాలా దగ్గరగా చేరి సింహం తల నిమిరే స్థాయికి వచ్చాడు. ఇలా సింహం కూడా అలవాటైన వ్యక్తి అవడంతో అతన్ని ఏమీ అనేది కాదు. అంతగా సింహాన్ని మచ్చిక చేసుకున్నాక ఒకరోజు ఆ వ్యక్తి సింహం మౌనంగా కూర్చుని ఉన్నప్పుడు నిదానంగా సింహం మీసాన్ని కత్తిరతో కత్తిరించి తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఆ సింహం మీసాన్ని అతను ఆ సాధువుకిచ్చి, స్వామి, మీరడిగిన సింహం మీసం సంపాదించాను, తాయెత్తు త్వరగా తయారు చేయండి అన్నాడు. సాధు ఆ మీసాన్ని చూసి నవ్వి ఆ మీసాన్ని పక్కకు విసిరేశాడు. అదేంటి స్వామి, ఎంత కష్టపడి తీసుకువస్తే మీసాన్ని విసిరేస్తారేంటి అని అడిగాడు. ఏమయ్యా, నువ్వు అంత క్రూర జంతువుని, నీ మాటలు కూడా అర్థం కాని జంతువుని మౌనంగా ఓపికతో అది గర్జిస్తున్నా, ఎంత గాండ్రించినా దాన్ని భరిస్తూ దాన్ని మచ్చిక చేసుకుని మీసం తేగలిగావు గాని నీ భార్యతో ఓపిగ్గా ప్రేమగా మాట్లాడి నీ భార్యను మార్చుకోలేకపోతున్నావా? సింహాన్ని మార్చిన వాడికి భార్యను మార్చుకోవడం కష్టమైన పనా? లేకపోతే అలా మార్చుకోవడం నీకిష్టం లేదా? ఆలోచించి చూడు అని నవ్వారు.